గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మై భారత్ పోర్టల్లో ప్రతి యువతీ యువకుడు నమోదు చేసుకునేలా ప్రత్యేక చర్యలు. పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక హంగులు. రాజీవ్ గాంధీ మున్సిపల్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే కొండబాబు. తెలుగు రాష్ట్రాల సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం. డాక్టర్ కర్రీ రామారెడ్డికి అల్లూరి విశిష్ట సేవా పురస్కారం అందజేసిన భారత భూషణ్ నిర్వాహకులు. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7 వారాల ప్రదక్షిణలకు విశేష స్పందన. స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం. యువత సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మై భారత్ పోస్టల్లో జిల్లాలోని ప్రతి యువతి యువకుడు తప్పనిసరిగా నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన కార్యక్రమాల సలహా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టబోయే భవిష్యత్ యువజన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణల నిర్వహణపై కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవ దృక్పథం మరియు జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మై భారత్ వేదిక ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు నిర్వహించిన ప్రత్యేక క్యాంప్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను యువశక్తి దేశ్ కి శక్తి నినాదంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 25,000 మంది యువతీ యువకులను రిజిస్ట్రేషన్ చేయడమే లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ వేదిక ద్వారా అందుబాటులో ఉన్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, శిక్షణలు, వివిధ జాతీయ స్థాయి సేవా అవకాశాలను ప్రతి యువతకు చేరవేయడంలో అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాకినాడ పరిధిలోని అన్ని కళాశాలలు, విద్యాసంస్థలు మరియు యువజన సంఘాల ద్వారా విస్తృత స్థాయిలో మై భారత్ పోర్టల్లో నమోదు కార్యక్రమాలు నిర్వహించాలని, అర్హులైన ప్రతి యువతీ యువకుడి పోర్టల్లో భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి తిరిగోపి మై భారత్ పోర్టల్ యొక్క ప్రాముఖ్యత మరియు అందులో నమోదు చేసుకునే ప్రక్రియపై సమగ్ర వివరణ ఇచ్చారు. పోర్టల్ ద్వారా యువతకు లభించే అవకాశాలు, డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలను అందరికీ తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మై భారత్ పోర్టల్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధి అధికారి జి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ డిఎం సిహెచ్ గణపతి, సెట్రా సిఇఓ కాశీ విశ్వేశ్వరరావు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిఐఈఓ జె రాంబాబు, పాఠశాల విద్య, ఎన్సీసీ, ఆంధ్ర పాలిటెక్నిక్, టెక్నికల్ ఎడ్యుకేషన్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ఆధునిక భవనాలు, స్మార్ట్ క్లాస్ రూమ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ సినిమా రోడ్లోని రాజీవ్ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన షూస్ ను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా మెరుగైన భవనాలు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో స్మార్ట్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆనందభారతి ప్రభుత్వ పాఠశాలలో 10 నూతన తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టనున్నామని, ఇదే విధంగా నగరంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలను కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు. అప్పుడే అభివృద్ధి పనులు చేపట్టి ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మంత్రి సహకారంతో అవసరమైన నిధులు సమకూర్చి కాకినాడలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ఎస్ఈపి వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరులు ఉన్నారు. ఆ రోజు స్మార్ట్ సిటీలో మన ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మంచి బిల్డింగ్లు కట్టాలి, బిల్డింగ్తో పాటు టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టామండి. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం ఆనంద భారతి స్కూల్కి. ఇది 10 రూమ్స్, అలాగే అన్ని ప్రాంతాలు పెట్టాం.
పెడితే ఈ రోజున అది కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదండి. ఈరోజు స్ట్రెంత్ పెరిగారు ఎక్కడికారు. దాని తగ్గట్టుగా ఈరోజు సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజే అన్నీ కట్టేసి ఉంటే ఈవేళ బ్రహ్మాండంగా ఉండేది. ప్రభుత్వ పాఠశాలలో కూడా పట్టించుకోలేదండి, ఎంత నిర్లక్ష్యం చేశారు చూడండి. పిల్లలు చేసి ఉండిపోయింది. దీంట్లో కూడా ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తారో ఆ నిధులు కూడా పెట్టి కాకినాడలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ అన్ని కట్టిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. నాటికలు సజీవమని, మన సంస్కృతి సాంప్రదాయాలు సామాజిక విలువలను భావితరాలకు చేరవేసే శక్తి నాటకానికి ఉందని, సమాజాన్ని మేలుకొలిపేవే నాటికలు అని ఏపీ స్టేట్ ఎఫ్టీసీ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళా మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి, అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ కాకినాడ ఆధ్వర్యంలో నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి కళావేదికపై 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలను ముఖ్య అతిథులు ఏపీ స్టేట్ ఎఫ్టీసీ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విశిష్ట సాంస్కృతిక సేవా పుష్కరంతో కరి రామారెడ్డిని సన్మానించారు. సీతారామరాజు స్మారక కళావేదిక వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ఎఫ్టీసీ చైర్మన్ పులిపాటి భరత్ భూషణ్ మాట్లాడారు. 4 రోజుల పాటు జరిగే నాటక పోటీల్లో భాగంగా ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగి ఆలోచింపజేశాయన్నారు. కూటమి ప్రభుత్వం నాటికలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. త్వరలో నంది నాటకోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు, కాకినాడ క్షత్రియ పరిషత్ అధ్యక్షులు అడూరి రామకృష్ణ భాస్కర్ రాజు, ఉపాధ్యక్షులు మూర్తి ప్రసంగించారు. 26 సంవత్సరాలుగా నాటికల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉభయ రాష్ట్రాల వ్యాప్తంగా నిష్ణాతులైన కళాకారులు తమ నాటికల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం ప్రశంసనీయమన్నారు. నాటకం సజీవమైనదని, దాన్ని ప్రాణప్రదంగా చూసుకోవడం కళాకారులకు ఒక పరీక్ష వంటిదని అన్నారు. ఈ సమావేశంలో సిఎన్ మూర్తి, సీతాపతిరావు, సోమయాజులు, ఉపాధ్యక్షులు ఎస్వీఆర్ బాపిరాజు, ట్రెజరర్ పివి శాస్త్రి, ఉపకార్యదర్శి పీటీవీవి ఎస్ఎన్ రెడ్డి, నూకరాజు, పీసీ మెంబర్ మురళి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, పారిశ్రామికవేత్తలు, వదాన్యులు, కీర్తిశేషులు నల్లమల్లి సత్యనారాయణ రెడ్డి గారు వేదిక నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క వేదికను ప్రారంభించడానికి చేసినటువంటి వారి కుమారుడు సూర్యనారాయణ రెడ్డి గారికి సీతారామరాజు స్మారక కళా వేదిక తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సత్యనారాయణ రెడ్డి గారు 2001 నుంచి 2010 ఈ మధ్యకాలంలో వారు అధ్యక్షులుగా సంస్థ తరఫున ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారి హయాంలోనే 2003 సంవత్సరంలో నాగమల్లి తోట జంక్షన్ నందు మన స్వాతంత్ర సమరయోధుడు విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం వారి అనుమతితో నిర్మాణం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా కళలన్నా, కళాకారులన్నా ఆధ్యాత్మికంగా వారి యొక్క హృదయం చాలా అద్భుతమైనది. కళలు, కళాకారులు తెలియకపోయినా తెలిసొచ్చేలాగా మా సంస్థలో అడుగుపెట్టిన తర్వాత అధ్యక్షులుగా కళా ప్రదర్శనలు అంటే ఇక నాటకం అంటే ఇదా చాలా అద్భుతంగా కుటుంబ పరంగా ఇచ్చేసి, మనవంతో ఇచ్చేసి చాలా ఆనందపడుతూ కార్యక్రమాలని ఆశాంతం వీక్షించేవారు. అనుబంధం ఈనాడు కాదు నాకు. నేను పిఆర్ కాలేజీలో యూసీ కూడా చదివాను, ఎంబీబీఎస్ కూడా రంగరాయ మెడికల్ కాలేజీలో చదివాను. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఇక్కడికి రావడం, ఏదో కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే నేను సత్యమూర్తి గారి సైకాలజీ డిగ్రీ రెగ్యులర్గా రాయడం, వారు వాటికి రావడం, ఇలా కాకినాడతో ఎప్పుడూ అనుబంధం ఉంటుంది. సూర్యకళ మండలంలో ఇలాంటి గౌరవాన్ని పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక అల్లూరి సీతారామరాజు కళావేదిక ఇన్ని సంవత్సరాల నుంచి వారు చెప్తుంటే ఎంతగా అన్నారు చూసారా, కళ నీళ్ళు తిరుగుతున్నాయి, ఏటేట ఎంత ఖర్చు పెడుతూ ఉంటుంది. అంటే కళను బతికించుకోవడం కోసం అంత ఖర్చు పెడుతూ, అంత శ్రమ పడుతూ, ప్రేక్షకులు మీరు వచ్చినట్టయితే, అంటే అన్నం ఉండేటటువంటి అమ్మకి శ్రమ మర్చిపోతుంది ఎప్పుడంటే ఆనందంగా అందరూ తింటున్నప్పుడు. అలాగా ఈ ఆనందాన్ని పంచుకోవడం అనేటటువంటి దాన్ని ఆనందాన్ని పొందుతున్నారు. అల్లూరి సీతారామరాజు పోరాట పట్టుదలతో చేశాడు. అప్పుడు
బ్రిటిష్ వారి యొక్క దురాక్రమణ కోసం, అది భౌతికమైన దురాక్రమణ. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం సాంస్కృతిక దురాక్రమణ చూస్తున్నాం. ఈ సాంస్కృతిక దురాక్రమణలో చెప్పాలంటే మన సంస్కృతికి కాటగా వచ్చింది. ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యవస్థాపకులు దయానంద బాబు గారు కానీ అంత కృషితో చేస్తున్నటువంటి ఆ కృషి ఫలించింది కనుక ఈరోజు 42 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ సంస్థ నడుస్తుంది. అలాగే కళా పరిషత్ ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి ఖర్చు అని. మా సీతాపతిరావు గారు మేమందరం మీటింగ్లో కూర్చున్నప్పుడు అంటూ ఉంటాం, దయానంద బాబు గారు 4 రోజులని 3 రోజులకి ఏమైనా కుదించగలవా అని. అంటే ఊహించినటువంటి రీతిలో చాలా ఖర్చు అవుతుందండి, చాలా ఖర్చు అవుతుంది. రోజుకి 2 లక్షల రూపాయలు థియేటరు, నాటకాలకి అన్ని ఖర్చులు, వాళ్ళకి వసతులు, భోజనాలు అన్నీ కలిసి 6 నుండి 8 లక్షల రూపాయలు 4 రోజులకి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. దీని ముందు ఒక 6 నెలలు ప్రత్యేకంగా ఒక 3 నెలలు నాటికల్ సెలక్షన్ స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళడం, నిజంగా అచ్యుతరామరెడ్డి గారు, కర్రి భామరెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి, వారికి మా రెడ్డి గారు, తర్వాత రాజు గారు వారు హెల్ప్ చేస్తూ అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా స్పాన్సర్స్ అందరినీ కాంటాక్ట్ చేయడం చిన్న విషయం కాదు కదా, ఇంత అమౌంట్ కలెక్ట్ చేయడం. అయినప్పటికీ కూడా దాంట్లో చిన్నపాటి లోటుపాట్లు ఉన్నటువంటి కూడా ఫ్రీక్వెంట్గా మేము కూర్చుంటూ ఒక 3 నెలల నుంచి వారైతే ప్రత్యేకంగా అదే పని మీద ఉంటూ చేస్తున్నటువంటి కృషికి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటే బాగుంటుంది. కానీ విచిత్రం ఏంటంటే మీటింగ్కి ప్రేక్షకులు ఉంటారు, కానీ మీరు ఎవరైనా ఒక గంట తర్వాత మీరంటే నాటకం స్టార్ట్ అయిన తర్వాత ఈ హాల్ ఖాళీ. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి వేడుకల సందర్భంగా అల్లూరి సీతారామరాజు 26వ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు చేసుకుంటున్న సందర్భంగా మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క సహాయం సహకారాలు అన్నీ కూడా మాకు ఎల్లవేళలా ఉండాలని, ఈ కార్యక్రమాలని 10వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి మొదలుకొని 13వ తేదీ వరకు కూడా నిర్విరామంగా జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు. ఆ విధంగానే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎంతో వ్యయ ప్రయాసంలోనే ఆర్థికంగా కూడా ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కానీ ప్రేక్షకుల నుంచి కొద్దిగా ఆదరణ తక్కువగానే ఉంది. ఆ సందర్భంగానే ఈ లక్కీ టిప్స్ అని ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రోత్సహించాలి ప్రేక్షకులనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ జరుగుతుంది. తదుపరి ఈ కార్యక్రమాన్ని మా వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానంద బాబు గారిని నడిపించవలసిందిగా కోరు. కాకినాడ నగరంలోని జగన్నాథపురం బ్రిడ్జి సమీపంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 7 శనివారాల ప్రదక్షిణల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ 7 శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి, చెదలవాడ క్షేత్రాల మాదిరిగానే జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ప్రతి శనివారం 7 వారాల పాటు ప్రదక్షిణల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి శనివారం నిత్యాన్నదానం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. 60 సంవత్సరాల సుమారు దాటింది ప్రతిష్ఠ చేసి. ఈ ఆలయానికి చుట్టుపక్కల 40 గ్రామాల నుంచి జనాలు ప్రతి శనివారం దర్శనానికి వస్తున్నారు. వారి వారి అభిష్టాల మేరకు కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. ఇంకా చాలామందికి ఈ 10 సంవత్సరాల కాలంలో ఈతి బాధలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు వివాహం అవ్వట్లేదని, సంతానం కలగట్లేదని, అదే ఉద్యోగం రాలేదనో, చదువు రాలేదనో, ఇల్లు కట్టుకోవడం కుదరలేదనో రకరకాల ఇంటి బాధలు ఉన్నారు. ఆ ఇంటి బాధలన్నిటికీ కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి జగన్నాథంలో వేయించేస్తున్న వారిని అయ్యో వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారి పాదాపద్మాలను దర్శించుకుని ఆయనకి వేదాలు శాస్త్రాలు చెప్పినట్టుగా 7 ప్రదక్షిణాలు అనే కార్యక్రమం ఉన్నది. ఈ శాస్త్రంలో ప్రతి శనివారం 7 ప్రదక్షిణాలు చొప్పున 7 శనివారాలు ప్రదక్షిణ చేసి 8వ శనివారం కూడా
ఈ ఏడు ప్రదర్శనాలు చేసి స్వామివారిని ప్రార్థించి భక్తిపూర్వకంగా ప్రార్థించి గోవిందనామాలు చదువుకుంటూ ఆఖరి 8వ శనివారం నాడు స్వామివారికి శాస్త్రనామార్చన పూజ చేయించి భోగం చెల్లించి ఆ ప్రసాదం వారు తీసుకుని ఆచార్య గారికి స్వయంభోగం ఇచ్చినట్లయితే ఈ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వారి కుటుంబం కలిగి ఆ ప్రసాదం కుటుంబ సభ్యులను తీసుకున్నట్లయితే ఎవరైతే ఈది బాధలతో ఉన్నారో వారందరికీ కూడా నివృత్తి అవుతాయని చెప్పి వేదాల శాస్త్రాలు చెప్పాయి. కాకినాడ వెంకటేశ్వర స్వామి జన్మదినం 1943లో స్థాపన జరిగింది. ఎంతో మహిమలాయక వెంకటేశ్వర కాకినాడ చెప్పడం జరిగింది. అలాగే ఈవో గారు కూడా సచివాలయ గారు నేను మా బోర్డు మెంబర్లు అందరం కలిసి దీని మీద చేతి ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది వెంకటేశ్వర. అలాగే ఎమ్మెల్యే గారు సరి చేయండి అని చెప్పేసి చెప్పారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా వచ్చి ఆయన కూడా పాల్గొని 7 వారాలు అన్నీ కూడా పర్యవేక్షించి రాజగోపాల్ రోజు కూడా క్యూ లైన్ కూడా పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆయన కూడా అన్నదానాలు క్యూ లైన్లు అన్నీ పరిశీలించి అన్నీ చేసి ముందుకు నడిపించండి అని చెప్పి ఆయన ప్రోత్సహించారు మమ్మల్ని. భక్తులందరూ కూడా ఈ రథంలో పాల్గొని అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ నమః. కాకినాడ నగరం జగన్నాథపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమునందు గత శనివారం 4వ తారీఖున 7 శనివారాల ప్రదర్శనల కార్యక్రమమును శ్రీ శాసనసభ్యుల వారు శ్రీ వనమాడి వెంకటేశ్వర స్వామి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని సదరు దేవస్థానం నందు ప్రారంభించడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఈ దేవస్థానమునందు చేయడం అత్యంత విశేషకరమైన విషయం. అంతేకాకుండా మన దేవస్థానమునందు శనివారము నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. కాబట్టి 50 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నారు. నిరుపేద మత్స్యకారులకు గ్రామ కంఠం భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కాకినాడ జిల్లా సమైక్య మత్స్యకార సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరాడ చిన్న అన్నారు. కాకినాడ శాంతనపురి కాలనీలో గల గ్రామ కంఠం భూమి వద్ద సూరాడ చిన్నారావు మీడియా సమావేశం నిర్వహించారు. శాంతనపురి కాలనీ గ్రామ కంఠం భూములను కొంతమంది ఆక్రమించుకోవడం జరిగిందని, మిగిలిన 3 ఎకరాలు 90 సెంట్ల భూమిలో మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో తాతారావు, శ్రీను, వనమాడి సూరిబాబు, బొడ్డు శ్రీను, మునసాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీరు తలుచుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు కోట్లాది జనాలకే కాదు, ఈ జిల్లాలో మారుమూల ఉన్న ప్రాంతం కూడా వందలాది మందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ కార్యక్రమం మీ దృష్టికి తీసుకొస్తాం సార్. అతి తొందరలో ఇక్కడ జిల్లా నాయకులకైతేనే, ఇక్కడ జిల్లా ఈ యొక్క ఏరియా రాజకీయ నాయకులకైతేనే, గవర్నమెంట్ అధికారులకైతేనే ఆర్డర్ వేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా యువగాళమని పేరు చెప్పి రాష్ట్రమంతా తిరిగి నాయకులు, యువ నాయకులు మంచి పేరుతో వేలాది లక్షలాది కాకుండా కోట్లాది జనాలకి అందుబాటులో ఉండి కోట్లాది జనాలను గుండెల్లో దాచుకుంటూ నారా లోకేష్ గారే మా నాయకుడు అని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకునేలాగా నడిచి అందరికీ అనుకూలంగా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారికి జుట్టుకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాం సార్. మీరు కూడా తక్షణమే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి, రాజకీయ నాయకులకి అయితేనే, గవర్నమెంట్ అధికారులకి అయితేనే ఈ యొక్క 3 ఎకరాలు 90 సెంట్లు కూడా దాటిపోకుండా తమ 3 పెద్దలు కూడా, ఈ రాష్ట్రంలో 3 పెద్దలు మీకంటే వస్తాలు ఎవరు లేరు, మీకంటే ప్రజానాయకులు ఎవరు లేరని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతారని చెప్పేసి కూడా నేను గంటాపదంగా చెప్పగలను సార్. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాన్ని కాకినాడ డివిజన్ లో గల అన్ని డిపోలలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ వద్ద గల ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వజ్రోత్సవ కార్యక్రమానికి డిపో ప్రెసిడెంట్ ఐ రవి అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకుల ప్రసాద్ ముఖ్య అతిథిగాను, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు జార్జ్ బాబు విశిష్ట అతిథిగాను, ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ పెండెం సత్యానందం గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత నగర వీధుల్లో భారీ ఎత్తున
ర్యాలీని నిర్వహించారు. అనంతరం కార్యాలయం వద్ద ఎంప్లాయీస్ యూనియన్ జెండాను ఎగురవేశారు. వజ్రోత్సవాలను పురస్కరించుకున్న అతిథులు, నాయకులు భారీ కేక్ ను కట్ చేశారు. వజ్రోత్సవాల సందర్భంగా యూనియన్ కు విశేష సేవలను అందిస్తున్న పలువురు నాయకులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఐఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు జార్జ్ బాబు, సత్యానందంలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో డిపో సెక్రటరీ డివి రావు, డివిజన్ ప్రెసిడెంట్ ఆర్ ఇందేశ్, జిల్లా ట్రెజరర్ ఎంఆర్ఎల్ స్వామి, డిపో ట్రెజరర్ వైఎన్ రాజు, డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ సూరిబాబు, వాసు, కండక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కేఎల్ రావు, మాణిక్యాలు, బీవీడి ప్రసాద్, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. విచ్చేసిన మీ అందరికీ, అలాగే సహకరించిన పాత్రికేయ మిత్రులకు, అలాగే మా ఐఐటీసీ ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ గారికి, మా జిల్లా క్యాషియర్ గారికి, అలాగే మా డిపో కమిటీ అందరికి కూడా ఎంప్లాయీస్ జిల్లా క్యాషియర్ గారి, అలాగే డిపో క్యాషియర్ మొత్తం అందరూ కూడా అహర్నిశలో, మా డిపో సెక్రటరీ గారు అయితే తెల్లారులు నిన్న రాత్రి 12 గంటలకు వస్తే కూడా బ్యానర్లు కడితే కనిపించాడు. పొద్దున్న చూస్తే కనబడుతున్నాయి. ఏరా తమ్ముడు అంటే, నాకు నిద్ర పట్టట్లేదు అన్నయ్య, మన ప్రోగ్రాం అయితేనే కానీ నాకు నిద్ర పడదని చెప్పి అంత తీవ్రంగా కార్మికుల గురించి, యూనియన్ గురించి పాటుపడుతూ ఈ రోజున తీసుకెళ్లే నాయకత్వం ఈ కాకినాడ డిపోలో ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. జిల్లా సెక్రటరీగా గర్వపడుతున్నాను కూడా. ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ కాకినాడ డిపోలో వన్ సైడ్ నాయకత్వం చేస్తారని ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2020 సంవత్సరంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా జరిగిన పోరాటాలు ఒక ఎత్తు. ఇప్పుడు ఆర్టీసీ ఉనికికి ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఆర్టీసీయే నిర్వహించాలని ఉద్యమాన్ని చేపట్టింది కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్. దానికి వామపక్ష సంఘాలన్నీ కూడా, కేంద్ర సంఘాలన్నీ కూడా మద్దతు ఇచ్చే, వాటన్నిటిని మద్దతును పురస్కరించుకొని ఈ రోజున ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీయే నిర్వహించాలని ఉద్యమం చేస్తుంది. ఆ ఉద్యమానికి ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని ఈ వజ్రోత్సవ సంవత్సరం సందర్భంగా ప్రజలకు, నాయకులకు ఎంప్లాయీస్ యూనియన్ మేము మద్దతు కోరుతూ వారి యొక్క మద్దతును పురస్కరించుకుని వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏ యూనియన్ అయినా నిలబడుతుందంటే దాని వెనకాల నాయకత్వమే మెయిన్ ప్రధానం. వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ మెయిన్. ఆ సంఘం విచ్ఛిన్నం అవ్వాలన్నా, బలపడాలన్నా వాళ్ళ యొక్క నాయకత్వం ముందుకు తీసుకెళ్తా ఉంటేనే ఇవాళ ముందుకెళ్తుంది. అందుకనే కుర్రోళ్ళు రావాలి, యూత్ రావాలి, ఎంకరేజ్మెంట్ గా ప్రోత్సహించు, వాళ్ళ వెనకాల ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారంటే ఈ సంఘాన్ని ఇంకా మరింత పటిష్టంగా, బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ బలమైన సంఘంగా ఉండాలి. అందులో కాకినాడ డిపోలో ఇంకా అద్భుతంగా ఉండాలనే విధంగా పెద్దలు తీర్చిదిద్దుతున్నందుకు, మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో ఎన్నో అనుభవాలు, పోరాటంలో అన్నింటిలో కూడా చక్కగా ఘనంగా నిర్వహించుకుని ఈ ఆవిర్భావ దినోత్సవాలు చాలా చక్కగా ఘనంగా నిర్వహించుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, దళితులపై జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ వివక్ష చూపడం దారుణమని జై భీమరావు భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు. జై భీమరావు భారత పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులంటే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి చాలా చులకనని, గతంలో దళిత వైద్యుడు డాక్టర్ ఉమా మహేశ్వరరావుపై దాడి జరిగిందన్నారు. తనపై ఎలాంటి కేసు లేకుండా తాను చేసిన దుర్మార్గానికి ప్రాయశ్చిత్త దీక్ష చేయడం జరిగిందన్నారు. మా నేత జడా శ్రవణ్ కుమార్ను ఎమ్మెల్యే నానాజీ వ్యంగ్యంగా దుర్భాషలాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేసే దాడులు, గూండాయిజంపై ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నానాజీ జగన్ను దుర్భాషలాడిన కేసు నమోదు చేయలేదని ఆయన అన్నారు. నా అత్యంత అభిమాన నటుడు, ఆయన నడిచిన బాటలో నేను కూడా నడుస్తున్నాను. ఇవన్నీ చూస్తూ మీరు నోట్లో ఏం పెట్టుకున్నారు అని అనుకున్న నోట్లో అని ఆప్ చేశాడు ఆయన. అంటే నోట్లో అంటే మీరు ఆ డాష్ని మీకు నచ్చినట్టుగా ఫిల్ చేసుకోకూడదు. సాధారణంగా మాట సందర్భంలో నోట్లో ఏమన్నా బెల్లం ముక్క పెట్టుకున్నావా, ఆ సమయంలో మాట్లాడలేదు అన్నీ కూడా మనం మంచిగా ఉంటే అనుకోవచ్చు. మన ఆలోచనే విరుద్ధంగా ఆలోచించాలనుకుంటే అటువంటివి వస్తాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే పంతం నానాజీ గారు జడా శ్రవణ్ కుమార్ గారి మీద మాట్లాడే మాటలు మత ఘర్షణలు, విద్వేషాలు పక్క రాష్ట్రంలో జరిగినట్టుగా జరిగినాయని మాట్లాడుతున్నారు. మేము కేవలం ఈ మధ్యకాలంలో దళిత క్రైస్తవుల పట్ల
దళిత క్రైస్తవ మత బోధకులు పాస్టర్ల పట్ల చర్చిల పట్ల మీరు చేసే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మీ దాడులు, మీ రౌడీయిజం, గోండాయిజం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కట్టడి చేసే విధంగా వాళ్ళ ఇంట్ల మీదకి దాడికి వెళ్ళడం, వాళ్ళని దాడి కాసి కార్ల మీద దాడి చేయడం, ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి పార్టీ పెట్టి ఈ రకంగా చేయమన్నారా? గజారాజా తర్వాత అన్నట్టు మీ నాయకుడే బూతులు వల్లిస్తాడు. అదే కోకసేంద్ర మీరు కూడా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని నా కొడుకు అన్నారు. మరి మీ మీద కూడా పెట్టాలి కదా కేసు. తొక్క తీస్తా, తోలు తీస్తా, నారు తీస్తా, పీక మీద అలా చేస్తే ఇలా చేస్తా అని రకరకాల మాటలు మాట్లాడినా మీ పవన్ కళ్యాణ్ గారికి వర్తించదా ఇవన్నీ? సమాజానికి అందిస్తున్న సేవా కార్యక్రమాలలో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశంలో మాతృ మరియు శిశు ఆరోగ్య మాసోత్సవాలను గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు పెద్ది రత్నాజీ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. సమావేశానికి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో రోటరీ క్లబ్ నిర్వహణ మరియు కార్యక్రమాలనే అంశంపై ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడీజీ బాబీ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 120 సంవత్సరాల సేవా చరిత్ర కలిగిన రోటరీ ప్రపంచవ్యాప్తంగా సేవల ద్వారా ఎంతో మేలు జరిగిందని మరియు జరుగుతోందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 34 జోన్స్, 530 డిస్ట్రిక్టులు, 45,000 క్లబ్లతో దిగ్విజయంగా రోటరీ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అన్నారు. పోలియో మహమ్మారిని 2 దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా రూపుమాపిందని చెప్పారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్కు రావడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు శాశ్వత ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన ఘనత ఈ క్లబ్కి చెందిందని పీడీజీ బాబీ కొనియాడారు. కుసాల్ మల్టీ బ్రాండెడ్ మొబైల్ స్టోర్స్ అధినేత కుసాల్ నూతన సభ్యునిగా రోటరీ పిన్ను పి డీజీ బాబీ అందజేసి అభినందించగా, క్లబ్ కార్యదర్శి వడ్డాది ఆదిత్య, కోశాధికారి నల్లమిల్లి మాచారెడ్డి కూడా బొకేలు అందజేసి రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సభ్యునిగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ సీనియర్ సభ్యులు వైఎస్ఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించి సభ్యులందరూ అభినందనలు తెలిపారు. కార్యదర్శి వడ్డాది ఆదిత్య మాట్లాడుతూ ఈ నెల 22న వేలంగి గ్రామంలో డాల్ఫిన్ హోటల్ అధినేత బదిరెడ్డి వెంకన్నరెడ్డి సహకారంతో మల్టీ మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ సెంట్రల్ క్లబ్కు చెందిన పూర్వ అధ్యక్షులు వాక్చర్ల సూర్యం, హరిబాబు, లక్ష్మీనారాయణతో పాటు గోల్డెన్ జూబ్లీ క్లబ్కు చెందిన ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోగా చంద్రరావు, ఉదయ్ చక్రవర్తి, చిరంజీవి రెడ్డి, మాజేటి పవన్, అప్పసాని కృష్ణకుమారి, నేతి నాగేశ్వరరావు, నల్లమిల్లి సత్తిరెడ్డి, బదిరెడ్డి వెంకన్న, జీకే శ్రీనివాస్, రామారెడ్డి, డాక్టర్ పరశురాంతో పాటు పలువురు పాల్గొన్నారు. చాలా మంది తెలియదు ఏంటంటే మనం రోటరీ ఇంటర్నేషనల్లో సభ్యులు, రోటరీ సంస్థలో సభ్యులు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనం రోటరీ క్లబ్ వరకునే సభ్యులు. రోటరీ ఇంటర్నేషనల్ మన ఎవరు సభ్యులు కాదు. రోటరీ ఇంటర్నేషనల్ సభ్యులు ఎవరు? రోటరీ క్లబ్స్ అనేది సభ్యత్వం కలిగి ఉంటాయి. అంతేగాని మనం డైరెక్ట్గా రోటరీ ఇంటర్నేషనల్లో సభ్యత్వం అనుకున్నాం. అయితే దీనికి ఒక దిశానిర్దేశం అంటే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, మన కాన్స్టిట్యూషన్ ఇలా ఉండాలి అని రోటరీ మనకి డిసైడ్ చేసి ఒక ఫిక్స్డ్ దీంతో పెట్టడంతో అది ఎలా జరిగిందంటే 1905లో మన రోటరీ క్లబ్ స్టార్ట్ అయిందని మన అందరికీ తెలుసు. ఆ స్టార్ట్ అయినప్పుడు సరిగ్గా 4 మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఆ 4 కూడా రోటరీ క్లబ్ అని స్టార్ట్ చేయలేదు. మనం డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉన్నాం. మనం ప్రతి వారం ఒకసారి మనం కలుసుకుందాం, మన గురించి డిస్కస్ చేసుకుందాం, మన వ్యాపారాలు డిస్కస్ చేసుకుందాం. ఆ టైంలో మనకి ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ మనం ఇంకా పెరుగుతుంది. తర్వాత మనం అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలన్నా ఏం చేయాలన్నా ఒకసారి మా ప్లేస్లో కలుసుకుందాం, ఒకసారి మీ ప్లేస్లో కలుసుకుందాం అని 4 అనుకోవడంలో వాళ్ళ స్టార్ట్ అయింది. కానీ 1910వ సంవత్సరం అంటే అక్కడ పోయినప్పటి నుంచి 5 ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత 5 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇదే సిస్టంతో రోటరీ క్లబ్స్ ఇంకొక 16 స్టార్ట్ అయింది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థి కార్తిక్ పద్మనాభ తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. రామకృష్ణ పద్మజ దంపతులకు 2007 డిసెంబర్ 23న అమెరికాలోని సెయింట్ లూయిస్లో జన్మించిన కార్తిక్ చిన్నప్పటి నుంచి క్రీడలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో టెన్నిస్, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి క్రీడల్లో శిక్షణ పొందిన కార్తిక్ అనంతరం బాస్కెట్బాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. కాకినాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభం, ఆయన మనుమడు కార్తిక్ పద్మనాభంలో మాట్లాడుతూ స్విమ్మింగ్
స్విమ్మింగ్ ద్వారా శారీరక దృఢత్వం, గుండె ఆరోగ్యం, కండరాల బలం పెరగగా, బాస్కెట్బాల్ ద్వారా జట్టుగా పనిచేసే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం వంటి విలువలు అలవడతాయన్నారు. అలాగే వ్యక్తిగత క్రీడ అయిన స్విమ్మింగ్ స్వీయ క్రమశిక్షణను నేర్పగా, జట్టు క్రీడైన బాస్కెట్బాల్ టీం వర్క్ ప్రాధాన్యతను తెలియజేసిందని వారు పేర్కొన్నారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన నాయకత్వం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి ఎన్నో విలువలను క్రీడలు నేర్పుతాయన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక క్రీడను జీవితంలో భాగంగా చేసుకోవాలని కార్తీక్ పద్మనాభం అభిప్రాయం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, కోచ్ల మార్గదర్శకత్వం, తన నిరంతర కృషితో కార్తీక్ పద్మనాభ భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. స్పోర్ట్స్ అక్కడ చాలా ఇష్టం. అంటే అట్లా ఫ్రెండ్స్ చాలా బిల్డ్ అవుతారు. ఫ్రెండ్స్ కన్నా టీమ్ వర్క్ బిల్డ్ అవుతుంది. నేను స్విమ్మింగ్ అండ్ బాస్కెట్బాల్ చేశాను. సో ఇండివిజువల్ స్పోర్ట్ ఉంది, దాని తర్వాత టీమ్ స్పోర్ట్ కూడా ఉంది. ఇండివిజువల్ లో చాలా నేర్చుకుంటావు, టీమ్ స్పోర్ట్స్ లో కూడా చాలా నేర్చుకుంటావు. అందుకని నేను ఆ డైవర్సిటీతో చాలా నేర్చుకున్నాను. స్పోర్ట్స్ అని చాలా బెనిఫిట్స్ ఉంటుంది రెస్ట్ లైఫ్ లో. ఇప్పుడు అకాడమిక్స్ లో చేస్తే టీమ్ వర్క్ కావాలి, లేకపోతే జాబ్ చేసినప్పుడు టీమ్ వర్క్ కావాలి, అంతా అక్కడ లేకపోతే మెంటల్ గా టఫ్నెస్ కావాలి కదా. అందుకని రెండు బెనిఫిట్స్ గా ఉన్నాయి. దానిపైన స్పోర్ట్స్ పైన కూడా నేను అకాడమిక్ సర్వీస్ చేస్తాను, వాలంటీరింగ్ అని. అట్లీస్ట్ 200 hours చేశాను నేను అక్కడ బ్యాక్. సో వాలంటీరింగ్ అని జాబ్ ఏం కాదు, జస్ట్ నేను నా టైం తీసుకుని వాలంటీర్ చేసుకున్నాను. అక్కడ అన్ని కోచ్తో చాలా బాండ్ ఉంటుంది కూడా. అట్లాగా కోచ్ బాస్కెట్బాల్ క్యాంప్స్ చేస్తారు ఫ్రీగా కిడ్స్కి. అప్పుడు నేను టీమ్తో ప్లేయర్స్తో హెల్ప్ చేశాను. సో కిడ్స్ని నేర్పాను బాస్కెట్బాల్ అంతా. స్విమ్మింగ్లో లాస్ట్ ఇయర్ నేను టీమ్ క్యాప్టెన్ ఉన్నాను. సో టీమ్ క్యాప్టెన్తో చాలా లీడర్షిప్ రోల్ వస్తుంది. అంతని నేర్చుకుంటావు, అట్లాగా టీమ్ని లీడ్ చేయాలి. అంత రియల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ అది. సో నేను ఇక్కడ చాలా స్పోర్ట్స్ అంత ఉండదు, కానీ ఇట్లా స్పోర్ట్స్ వస్తే చాలా స్కిల్స్ వస్తాయి. అందుకని నేను పుష్ చేయడానికి ట్రై చేస్తాను. అనేది అక్కడ నా కమ్యూనిటీలో, నైబర్హుడ్లో ఇండియన్ వాళ్ళు ఉంటారు అండ్ జస్ట్ కిడ్స్ ఉంటారు. నేను కూడా పుష్ చేస్తాను స్పోర్ట్స్ని. తమ్ముడు ఇప్పుడు టెన్నిస్ ఆడతారు, టెన్నిస్ బాస్కెట్బాల్ ఆడతారు. అందరినీ పుష్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఫిజికల్ గా వెల్ బీయింగ్ ఉండాలి అండ్ మెంటల్ గా హెల్ప్ చేస్తుంది. రోడ్లు అంటే 6 feet 1 ఉండడం వల్ల అండ్ వీడికంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే వీడు ఒక సీక్వెన్స్ మంచి గేమ్లో వీడు పాయింట్స్ పెర్ఫార్మెన్స్ పెట్టి వాళ్ళు చీఫ్ కోచ్ కూడా అభినందించడం జరిగింది. మరి ఈ 10 రోజులు కూడా అంటే నెక్స్ట్ ఇయర్ ఈ గ్రాడ్యుయేషన్కి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఇంటికి పంపరని ఉద్దేశంతో ఈ వాళ్ళ అమ్మమ్మని అందరినీ నాన్నమ్మని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసామంటే, మన స్కూల్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడు హై స్కూల్ స్టాండర్డ్లోనే అంత 4 కోచెస్ ఉంటారు అక్కడ. ఒక గేమ్కి 4 కోచెస్ ఉంటారు. అందులో చీఫ్ కోచ్కి బాగా అట్రాక్ట్ అయ్యి ఆడు అతని పెర్ఫార్మెన్స్ చూసి ఒక మంచి ఒక స్పెషల్ కోచింగ్ కూడా మొదలుపెట్టాడు. దాని మీద అతను ఇంచుమించు అన్ని టోర్నమెంట్లలోని, అంటే నేను గత సంవత్సరం 2025 వెళ్ళినప్పుడు ఎక్కడ టోర్నమెంట్ జరిగినా సరే ఆ కోచ్ తోటి నాకు ఇంట్రాక్షన్ ఎక్కువ పెరిగింది. ఏంటంటే నేను కూడా బాస్కెట్బాల్ ప్లేయర్ కాబట్టి దాని మీద అతన్ని భయపడతారు అన్నమాట కోచ్తో మాట్లాడడానికి. అలాంటిది నేను కోచ్ దగ్గరికి వెళ్ళి ఫ్రీగా మాట్లాడేవాడిని. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. అయినా సరే అక్కడ ఉన్న స్విమ్మింగ్లో ఇతను బ్యాక్ స్ట్రోక్లో 100 meters రావడం, మరి దాని తర్వాత మళ్ళీ ఈ బాస్కెట్బాల్ తీసుకోవడం జరిగింది. మరి దాని మీద ప్రత్యేకంగా అంటే మన పిల్లలకి ఇక్కడ స్కూల్లో స్టాండర్డ్ ఎంత స్టాండర్డ్ ఉందో మీకు తెలియబట్టాలనే ఉద్దేశంతో ఇతన్ని ఈ రోజు ప్రత్యేక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రమణయ్యపేట ఏపీఐఎస్సీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ, మన భారతీయ సంస్కృతిలో దాన గుణానికి ఉత్తమ స్థానం ఉందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, వారి అవసరాలు తీర్చడం కనీస మానవ ధర్మం అన్నారు. ఎదుటివారి కష్టాలను తీర్చడానికి మనకు వీలైన చేతనైన రీతిలో సహాయం అందించాలని అన్నారు. దీనివలన ఆత్మతృప్తి, సంతృప్తి కలుగుతాయని
గౌరీ తెలిపారు. గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మంచి పనుల కోసం పరితపించి కష్టపడే వ్యక్తులపై దేవుని కృప ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ఆ దిశగా సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో కోరమండల్ మహిళా సంఘ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యులు లక్ష్మీ సృజన, లక్ష్మీ ప్రభ, వరలక్ష్మి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, రాజా, పి ధర్మచంద్రరాజు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మై భారత్ పోర్టల్లో ప్రతి యువతీ యువకుడు నమోదు చేసుకునేలా ప్రత్యేక చర్యలు. పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక హంగులు. రాజీవ్ గాంధీ మున్సిపల్ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే కొండబాబు. తెలుగు రాష్ట్రాల సాంఘిక నాటికల పోటీలు ప్రారంభం. డాక్టర్ కర్రీ రామారెడ్డికి అల్లూరి విశిష్ట సేవా పురస్కారం అందజేసిన భారత భూషణ్ నిర్వాహకులు. కాకినాడ జగన్నాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7 వారాల ప్రదక్షిణలకు విశేష స్పందన. స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.